మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుంచి 30 వచనాలు మనం చదువుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుకులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుకులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొక్కకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురువు ఎక్కడ నుండి వచ్చిందని అడిగి, ఇది శత్రువు చేసిన పని అని అతను వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెట్టి కూర్చుని నీకు ఇష్టమా అని అతని అడిగి, అందుకతను వద్దు, గురువులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగిట్లు కోతకాలం వరకు రెండింటిని కలిపి ఎదగనీయుడి. కోతకాలమందు గురువులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను ఆ కొట్టులో చేర్చిపెట్టుడని కోతకాలంలో చెప్పుతున్నాను. చాలా ప్రార్థన చేస్తున్నా, కళ్ళు మూసుకొని ప్రభా మాతో మాట్లాడండి. మీ హృదయంలో సిద్ధపరచుకోండి. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగా యేసయ్య నీకు వందనాలు. నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి, నీ వ్యక్తిత్వాన్ని బట్టి వందనాలు ప్రభా. అయ్యా, మనకు ఈ సమయం ప్రభా మీరు ఏర్పాటు చేసిన సమయం, నీ బిడ్డలైన వారు మేము కలిసి ఈ సమూహంలో ఈ సంఘంలో ప్రభా అయ్యా చేరి ఉండగా ప్రభా, అయ్యా నా తల్లి మీ మాటల చేత ప్రభా మమ్మల్ని అందరినీ బలపరచమని, నీ మాటల చేత దర్శించమని, మా జీవితాలను మార్చే అయ్యా నీ వాక్కును ప్రభా వెలువడిన చేతనే అయ్యా మా హృదయంలో నీ మాటలు పట్టుకోగలిగిన కృపను ధన్యతను మాకు దయచేయమని, అయ్యా నీకే ఈ సమయాన్ని స్వాధీనపరుచుకుంటూ నన్ను నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ దీన రాష్ట్రాలను నన్ను బలపరచమని, నీ కృప చూపించి ఈ సమయం ద్వారా నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. పోయిన ఆదివారం మనం చెప్పుకున్నాం పరలోక రాజ్యం గురించి అనేకమైన విషయాలు చెప్పుకున్నాం. పరలోక రాజ్యంలో వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఎలాగా ప్రభావితం కావాలన్నది మొదటి ఉపమానం ద్వారా మనం చెప్పుకున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి ఉపమానంలో మనము చూసుకున్నట్లయితే వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు, వాక్యాన్ని విని వాటి ప్రకారం నడిచేవారు, వాక్యమును అంగీకరించి ఓపుతో దాన్ని పట్టుకొని వాక్యానుసారంగా జీవించేవారు, అలాంటి హృదయము కలిగిన వారు మంచి నేల పడిన విత్తనం వలె నూనెగా ఫలిస్తారని, ఇటువంటి వారికే ఫలభరితమైన జీవితం అని, ఇటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యము వ్యక్తిగతంగా అనుభవించేవారని మొదటి ఉపమానం ద్వారా మనము నేర్చుకున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు రెండో ఉపమానం ఏంటంటే బోధకులు మరియు గురువుల యొక్క ఉపమానం. యేసు ప్రభువు వారి రెండో ఉపమానం చెప్పాడు. ఈ రెండో ఉపమానం చెప్పినప్పుడు ఒక యజమానులు తన పొలంలో విత్తనాలు విత్తారంట. విత్తనాలు విత్తినప్పుడు ఆ విత్తనాలు మొలక వస్తాయి కదా, మొలక వచ్చినప్పుడు ఆయన వేసిన విత్తనాలు కాకుండా వేరొక మొలక కూడా అక్కడ కనపడటము చూస్తూ ఉన్నాం. ఆ మొలకలు కనపడుతున్నప్పుడు అక్కడ తన దగ్గర ఉన్న పనివారు వచ్చి, యజమానురా నువ్వు మంచి విత్తనాలే వేశావు కదా, కానీ వీటి మధ్యలో గురుకులు లాంటి మొలకలు కూడా కనపడుతున్నాయి అని చెప్పిన
చెప్పినప్పుడు ఆయన చెప్తాడు ఏంటంటే ఇది శత్రువు అని. శత్రువు వచ్చి ఈ గోధుమల మధ్య, ఈ మంచి విత్తనాల మధ్య ఈ యొక్క గురువులను నాటాడు అని చెప్పినప్పుడు ఆ దాసులు అంటారు, యజమానుడు సెలవిస్తే నువ్వు వెళ్ళి ఆ గురువులను పెగిలిస్తామని చెప్పినప్పుడు యజమానుడు ఏం చెప్తారంటే, వద్దు, మీరు గురువులను పెగిలించే క్రమంలో గోధుమలకు వేళ ఆ గోధుమలు కూడా వాటితో పాటు వస్తాయేమో, అందుకని మీరు గురువులను ఇప్పుడే పెగిలించవద్దు. కోత సమయమున ముందుగా గురువులను తీసి కట్టగట్టి అగ్నిలో కాల్చివేయండి, గోధుమలు కట్టగట్టి ఎక్కడ పెట్టాలి, నా కొట్లో పెట్టండి అని చెప్తారు. ఈ మాట వింటున్నారు కదా, దీని యొక్క అర్థం ఏంటి? దీని యొక్క అర్థం ఏంటి? ప్రీవియస్ దేవుడు పెట్టారా? ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే గురువులు గోధుమల విత్తనాలు వేరు. కానీ గోధుమలు మంచి విత్తనాలుగా విక్కబడి వాటి మధ్యలో గురువులు కూడా విక్కబడి. గురువులైతే యజమానులు విక్కలేరు, కానీ గురువులు పనికిరానివి, అక్కడలేనివి. గురువులు చెట్ట విత్తనాలు లాంటివి. ఇప్పుడు అవి అక్కలేనివి శత్రువు వచ్చి నాటాడు. ప్రీవియస్ దేవుడు పెట్టారా? వీటి అర్థం ఏంటి? అనేది మనం చూద్దాం. ఈ రెండో ఉపమానం ద్వారా మనం ఏమి నేర్చుకోబోతున్నామంటే, మొదటి ఉపమానము వ్యక్తిగతమైన వ్యక్తిగతంగా పరలోక రాజ్యము ఒక వ్యక్తిని ప్రభావితం చేయటకు వాక్యాన్ని అంగీకరించి స్వీకరించి వాటి ప్రకారం నడిచి ఫలభరితంగా జీవించే వారిదైతే, రెండవదిగా క్రియలను, ఎవరైతే ఆ ప్రభావితము చెందిన వ్యక్తుల యొక్క క్రియలను సూచించేదిగా ఈ రెండు ఉపమానం ఉంది. ఈ రెండు ఉపమానంలో మంచి విత్తనాలు, గోధుమలు. ఈ మంచి విత్తనాలు ఏంటి? 37వ వచనం చదువుదామా? మత్తయి సువార్త 11:37. అందుకైన మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు. పొలము లోకము మంచి విత్తనములు రాజు సంబంధులు, గురువులు దుష్టుని సంబంధులు. వారిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోతపోయేవారు, దేవదూతలు, గురువులు ఎలాగూ కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి అంటూ జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మంచి విత్తనాలు విత్తేవారు మనుష్య కుమారుడు. యేసు ప్రభు వారు మంచి విత్తనాలు విత్తారండి. ఇక్కడ మంచి విత్తనాలు ఎవరంటే నువ్వు నేను. ఎవరంటే మంచి విత్తనాలు? నువ్వు నేను. నేనే అని చెప్పండి. మంచి విత్తనం ఎవరు? మంచి విత్తనం ఎవరు? నేనే ఆ మంచి విత్తనాన్ని. పొలం ఏంటంటే లోకము. ఈ లోకములో దేవుడు మంచి విత్తనాలే విత్తాడు. కానీ ఈ మంచి విత్తనాలు ఎవరు అంటే రాజ్య సంబంధులు. మొదటి ఉపమానంలో వాక్యాన్ని విని అంగీకరించి ఫలభరితమైన జీవితాన్ని జీవించే పరలోక రాజ్య సంబంధులే ఈ మంచి విత్తనాలు. గురువులు ఏంటంటే దుష్టుని సంబంధులు, దుర్నీతి పరులు. ఈ ఉపమానంలో ఈ గురువులు గోధుమలు ఒకే. ఈ గురువులు గోధుమలు రెండు వేరు విత్తనాలు, కానీ అవి చూడటానికి మాత్రం చెట్టు అంటే అది ఫలించి మొలకెత్తి ఎదుగుతున్నప్పుడు ఒకే రకంగా కనబడతాయి. అంతేకాకుండా ఈ లోకంలో దుష్టులు ఉన్నారు, దేవుడిని నమ్మిన రాజ్య సంబంధులు ఉన్నారు. ఈ లోకంలో గోధుమలు ఉన్నాయి, గురువులు ఉన్నాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గోధుమలు గురువులు రెండు ఈ లోకంలో ఉన్నాయి. కానీ నీ జీవితము
ఇక్కడ ఈ ఉపమానం ద్వారా నీ జీవితం గోధుమ గింజగా మంచి విత్తనముగా ఉందా లేదా అనేది ప్రశ్న. మంచి గోధుమ గింజగా ఉంటే గోధుమ గింజల నుంచి ఏమొస్తాయి? గోధుమలు ఫలమనే వస్తాయి. కానీ గురుకుల్లో నుంచి ఫలము రాదు. గురువుల్లో నుంచి ఫలము రాదు. అంతేకాదు దేవుడు బిడ్డారా, గురువులు గోధుమలు చూడడానికి ఒకే రాదు. అందుకనే మీకు ఆ ఫోటోలో ఇచ్చాను. ఏంటంటే గోధుమ చెట్టు గురువు చెట్టు ఒకేలా కనపడుతుంది, పచ్చగానే ఉంటాయి. దాని యొక్క గోధుమ గింజ బయటికి గురుకుల్లాగా వచ్చినట్లు ఈ గురుకులు కూడా సేమ్ గురుకుల్లాగా వస్తాయి. కానీ గురుకులు అంటే ఏంటంటే కలుపు మొక్కలు, పనికి రానివి, పనికి రాని. అంతేకాదు ఏమైనా పెట్టారా, ఈ గురువులు గోధుమలు అవి ఎదిగినప్పుడు వాటికి దానికి ఒక వ్యత్యాసం, గురువులకి గోధుమలకు ఒక వ్యత్యాసం ఏంటంటే గింజ పట్టినప్పుడు గోధుమలు అయితే వంగిపోతాయి, సన్నగా ఉంటుంది కదా. గింజ పట్టినప్పుడు ఆ ఒక్కదానికి ఎన్నో గింజలు ఉంటాయి కాబట్టి ఆ బరువు అది వంగిపోయింది. కానీ గురువు ఏమైందో తెలుసా, అది నిదానంగా కూర్చొని స్ట్రైట్ గా ఉంటాయి. వాటికి రెండింటికి వ్యత్యాసం ఏంటంటే గురువుని ఈజీగా పెరిగించడానికి దానికి ఫలం ఉండదు, గోధుమలకైతే ఫలము ఉంటది. హల్లెలూయా. అర్థమైందండి? గురువుకి గోధుమకి ఆ వ్యత్యాసము. గురువులైతే ఫలము లేనిది, గోధుమలైతే ఎంత కలిగినది. అందుకనే చాలా మంది వాటి భాషలో మా విశ్వాసులు గట్టి గింజలు అంటారు. అని ఎందుకు అంటారంటే వాళ్ళు గింజలేని పొట్టువలే ఉండరు, వారు గింజ కలిగిన వారు, వారు ఫలము కలిగిన వారు అని చెప్పడానికి కొంతమంది సేవకులు వారి యొక్క సంఘాన్ని బట్టి ఏం చెప్తారంటే మీరు గట్టి గింజలయ్యా, మీరు ఫలము కలిగిన వారయ్యా అని చెప్తారు. మనము గింజ పట్టే ఫలించే వారిగా ఉండాలి. ప్రియమైన దేవుడు బిడ్డారా, విశ్వసిస్తున్నామంటే ఫలము కనిపించాలి. ఫలము లేకపోతే నువ్వు పరీక్షించుకోవాలి. చూడండి, ఈ గోధుమల గురించి ఎలా ఉండాలన్నది 2వ కొరింథీ 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకున్నదని నిరీక్షించుచున్నాను. ప్రియమైన దేవుడు పెట్టారా, మనకి గోధుమ గింజకి ఉండే లక్షణం ఏంటంటే విశ్వాసం కలిగి అది ఫలిస్తుందా లేదా. అంటే ఈరోజు గోధుమ ఎలా ఫలిస్తుంది అనేది నా అంశం కాదు. గోధుమ గింజ అయితే ఫలిస్తుంది, గోధుమ గింజ అయితే గోధుమ గింజ తప్పకుండా ఫలిస్తావు. కానీ ఫలించడానికి అవసరమైనది ఏంటి అంటే ఈరోజు ఫలించడానికి అవసరమైన విశ్వాసం అయితే ఈ విశ్వాసం నీకు ఉందా లేదా అని, నీకు విశ్వాసం కలపడమై ఉన్నావా లేదా అని పరీక్షించుకోవాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇంట్లో బియ్యం అయిపోతుందా, ఎప్పుడు పరీక్షిస్తూనే ఉంటాం. మనకున్న సరుకులు ఎంతకాలం వస్తాయి పరీక్షిస్తాం. మనకున్న డబ్బులు ఎంతవరకు మనం జీవించగలం పరీక్షిస్తాం. అంటే మీరే తెలియపెట్టారా, ఈ జీవన సంబంధమైన ఎన్నో విషయాలు మనం పరీక్షించి తెలుసుకుంటాం. కానీ నువ్వు ఇంకొక అమూల్యమైనది జీవితానికి అవసరమైన ఒకటే ఒకటి అన్నిటికంటే ఏంటంటే విశ్వాసం నీకు ఉన్నదో లేదో అని పరీక్షించి తెలుసుకోవాలి. క్రీస్తు నీలో ఉన్నాడా, క్రీస్తు నీలో ఉన్నాడు అంటే నువ్వు ఫలింపు ద్వారా క్రీస్తు నీలో ఉన్నాడని నువ్వు ఎరిగి ఉంటావు. నీలో క్రీస్తు ఉన్నాడని ఎరిగి ఉంటే ఫలం ఎక్కడా, ఫలము కనిపించాలి. క్రీస్తు నీలో ఉన్నాడు అంటే ఆయన పరిపాలన నీలో కనిపించింది. క్రీస్తు నీలో ఉన్నాడంటే ఆయన ఏలుబడి, ఆయన అధికారము, ఆయన పరిపాలన నీ జీవితంలో కనిపిస్తుంది. ఒకవేళ కనిపించలేదు అంటే నీ జీవితంలో విశ్వాసం, క్రీస్తు ఉన్నాడనే విశ్వాసము
ఉన్నదా లేదా అనే ప్రశ్న మాత్రము ఖచ్చితంగా మీరు మీ జీవితంలో వేసుకోవాలి. మీ జీవితంలో ఒకవేళ మీకు నచ్చింది, చాలా సందర్భాల్లో దేవునికి వాక్యము చెప్పేవన్నీ కూడా మీకు నచ్చకపోవచ్చు. మీలో విశ్వాసం ఉంది, క్రీస్తు ఉన్నారని ఎరిగినప్పుడు మీ దేవుడికి నచ్చేది మీకు నచ్చకపోయినా చేయటానికి ఇష్టపడతాం. ఎందుకంటే ప్రభువుకు నచ్చుతుంది కాబట్టి. అంటే నీకేది నచ్చుతుందో ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ పరిపాలనలో, అధికారంలో, ఆయన ఏర్పడిలో నా ప్రభువుకి ఏమి నచ్చుతుంది అనేది ఇంపార్టెంట్, అదే ప్రాముఖ్యమైనది. నా ప్రభువుని సంతోషం పెట్టగలుగుతానా ఈ క్రియల వల్ల, ఈ పనుల వల్ల అనేది ప్రప్రథమైన స్థానము కలిగి ఉంటది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ 2 కొరింథీ 13:5 ఏమి చెప్పబడుతుంది అంటే మనము విశ్వాసులుగా ఉన్నామా లేదా అని పరీక్షించుకోమని చెప్పబడుతుంది. ఇంకా చదివితే మీరు అన్యుల వలె, చాలా మంది ప్రార్థన ఎందుకు చేస్తారు చెప్పండి? అవసరత ఉంటే ప్రార్థన చేస్తాను. కానీ యేసు ప్రభువారు అవసరం ఉంటే ప్రార్థన చేశారా? యేసు ప్రభువారు తండ్రితో సహవాసము కలిగి ఉండడానికి ప్రార్థన చేశారు. కానీ అన్యులు ఏం చేస్తారు? అవసరత ఉంటే ప్రార్థన చేస్తారా? అవసరం తీరిపోయిన ప్రార్థన చేయరు. కానీ మనం అలా ఉండకూడదు. మనం అన్యులు కాదు, మనం మంచి వ్యక్తులు, మనము గోధుమలు. మనము దేవునితో సహవాసం ఉండటానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చాలా సందర్భాల్లో ప్రార్థన లోకంలో ఉన్న వారిని చూస్తూ, వాటిని చూసినప్పుడు పుట్టే ఆశతో వాళ్ళు ఏమి ప్రార్థన చేస్తారు? ప్రియమైన దేవుడు వింటారా? లోకంలో ఉన్న వాటిని చూస్తూ వాటి ద్వారా పుట్టిన ఆశను బట్టి నువ్వు ప్రార్థన చేశావా? నువ్వు పక్కా అన్యుడివే, క్రైస్తవుడి కాదు. నువ్వు పక్కా అన్యుడివే. అదేంటి పాస్టర్ గారు, సరే ఈరోజు ఒకసారి మాట్లాడుతావా? నీవు ఏ ఆశతో ప్రార్థన చేయాలంటే చెప్పబడుతున్న వాక్యాన్ని బట్టి దేవుడు నీకు సేవకుని ద్వారానో, వాక్యము ద్వారానో, దైవికమైన సహవాసములోను, రొట్టెలోను, ఉపదేశంలో నడుస్తున్నప్పుడు దేవుడు నీలో పుట్టిస్తాడే ఆశ. ఆ ఆశకు తగినట్లుగా, దైవికమైన ఆశకు తగినట్లుగా ప్రవర్తించుటకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆ సహవాసం కొరకు ప్రార్థన చేయాలి. అందుకే తండ్రి నాకు ఏమి చెప్పాడో, తండ్రి దగ్గర నేను ఏమి చూశానో అదే నేను చేస్తాను, అదే నేను పలుకుతాను అన్నాడు. ఈరోజు ప్రార్థనా జీవితంలో మీరేమి సరి చేసుకోవాలన్నది ఇక్కడ గమనించాలి. ప్రియమైన దేవుడు వింటారా? ఈరోజు అన్నిటికీ కలిగిన ఆశలు మీకు ఉన్నాయా? అంటే ఏంటి పాస్టర్ గారు, వాళ్ళకి కాదు ఉంది, వారికి నచ్చిన బిడ్డలు ఉన్నాయి, వారికి సమృద్ధిగా డబ్బులు ఉన్నాయి, అవి కోరుకోవడం తప్ప. అవి కోరుకోవడం తప్పు కాదు, వారిని బట్టి నువ్వు కోరుకోవడం తప్పు. నీ దేవుడు నీకు ఇస్తాను కాబట్టి నేను ఇస్తాను, నీ జీవనానికి, నీ భక్తికి కావాల్సిన సమస్తాన్ని నేను అమ్ముకుని ఇస్తాను అని చెప్పిన దేవుడు నీ కోసం వాటిని నీ జీవితంలో నియమించే ఉన్నాడు. కానీ మొదటి ప్రాముఖ్యమైనది ఏంటి? నీ జీవితంలో నీ దేవుని మాట, నీ దేవుని యొక్క వాక్కు, నీ దేవునికి నచ్చే క్రియలు, అవి ప్రాముఖ్యమైనవి. ఆ తర్వాత నీకు కావాల్సినవన్నీ అవి ఆటోమేటిక్ గా వస్తాయి. స్టీఫెన్ షీజా వచ్చి మాకు కావాలి నాన్న అని అడిగారు అనుకోండి, వాళ్ళ నాన్న సరే అయితే రేపు కదా నీకు కావాల్సినవి దగ్గర ఉంటాయి, నువ్వేమి భయపడదు, నేను ఎవరైనా సరే ఒకసారి చాట్ కావాలి నాన్న, ఈరోజు నేను ఆదివారం మందిరానికి రావాలంటే ఎందుకు రావాలా అంటే రేపు నేను చాట్ చూపించాలి కాబట్టి నేను సమకూర్చుకోవాలి. ఈరోజు రానంటే నువ్వు ఈరోజు మందిరానికి రా, సాయంత్రానికి నువ్వు రేపు స్కూల్కి వెళ్ళే టయానికి నీకు ఆ చాటు సిద్ధపడి ఉంటుంది, నీకోసం వాటి అన్నింటినీ సమకూరుస్తానని వాళ్ళ నాన్న మాట చెప్పాడు. వచ్చాడు, అనుకోకుండా మధ్యాహ్నం వెళ్ళిపోవాలనుకున్నాడు, సాయంత్రం ఆలోచన ఉదయాన్నే స్కూల్కి వెళ్ళే టయానికి చాట్ లేదు. కానీ వాళ్ళ నాన్న చెప్పాడు, స్కూల్కి వెళ్ళే టయానికి నీకు నేను చాట్ ఇస్తానని చెప్పాడు. యథావిధిగా స్కూల్లో నేను డ్రాప్ చేశాను. అసెంబ్లీ అయిపోకముందే చాట్ వాడి చేతిలో ఉంది. ప్రియమైన దేవుడు ఇక్కడ ఒక తండ్రి పిల్లల మధ్యనే దేవుడు
ఇస్తారు. మన అవసరతల కొరకు ఆయన ముందే అన్ని ఏర్పాటు చేయగా, మనుషులే ఇలా ఏర్పాటు చేస్తే నీ తండ్రి అలా ఏర్పాటు చేయగా, నీ ఆశ దేని మీద ఉండాలి? నీ ఆశ దేవుని మాటలు అనుసరించేదై ఉండాలి. నీ ఆశ దేవుడికి నచ్చేదై ఉండాలి. నీ క్రియలు ప్రేమగా దేవుని పెట్టారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే మాటలో ఏంటి అర్థం అంటే, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం ద్వారా మీలో క్రీస్తున్నారని ధైర్యము విశ్వాసం మీలో ఉంటది. అంతేకాకుండా మీరు విశ్వాసము ఏ కోణంలో అయినా సరే విశ్వాసములో ఉన్నావా లేదా అనే నిశ్చయిత ఎప్పటికప్పుడు మీకు ఉంటది. అలా లేకపోతే మనం ఎలా ఉంటాం తెలుసా? సద్దుకీయులు పరిసయ్యులు ఎలాగైతే ఆచార సంబంధమైన భక్తి వాళ్ళు చేయడానికి ఉన్నారు అంటే వారి జీవితంలో దేవుడి మాటలను ప్రథమ స్థానం ఇవ్వలేదు, కానీ వారి ఆచారం సంబంధమైన వాటి వరకు ప్రప్రథమైన స్థానాన్ని ఇచ్చారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, వారి ప్రార్థనలు అన్ని ప్రార్థన వలె ఉన్నాయి. వారి ప్రార్థనలో హెచ్చరిక ఉంది. ఒకసారి పాస్టర్ గారు చెప్పారు, సొంతని ప్రార్థనకు పరిశైలి ప్రార్థన ఎలా ఉంది? నేను ఉపవాసం ఉన్నా, నేను అది చేశాను, ఇది చేశాను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మీరు గమనించాలి. ఏంటి అంటే ఈ లోకంలో గొప్పది అని మన గురించి మనం చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఎందుకంటే దేవుని యొక్క యేసు ప్రభు వారి రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధమయ్యాం. యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనకి ఇవ్వటం ద్వారా మనం చూసిన ప్రతిసారి తండ్రికి మనం ఎలా కనపడుతున్నాం? మన ముఖాలు యేసు ప్రభు లా కనపడుతున్నాయి, ఆయన పోలికలా కనపడుతున్నాయి. మూడవదిగా ఆయన క్రియల వలన మనం నీతిమంతులమయ్యాం. నాలుగవదిగా ఆయన ఆత్మను అనుగ్రహించడం వల్ల ఆ సంచకరువుగా మనకి ఇవ్వటం వల్ల మనము ఈ లోకంలో ధైర్యంగా ప్రభువుకు చెందిన వారమని జీవించగలుగుతున్నాం. ఈ నాలుగింట్లో మనం రాజులుగా పిలిచారని చెప్పారు కదా. ఈ రాజులకే రారాజు ఆయన, ఈ రాజులకు రారాజు అయిన యేసు ప్రభు నియమించిన మాటను బట్టి మనము జీవిస్తే మనము రాజుల వలె ధైర్యము కలిగి యేసు ప్రభు మనకి ఇచ్చిన వాటిలో మనము ముందుకు నడవగలుగుతాం. వీటిల్లో అనుసరించడానికి ఏమైనా ఉందా? చెప్పాలి, ఏమైనా ఉందా? అనుసరించడానికి ఏమీ లేదు. కేవలం ఆయన కృపను బట్టి నీతిమంతులమయ్యాం, పరిశుద్ధులమయ్యాం. ఆయన కొరకు జీవించడానికి బట్టి, ఆయనకు చెందిన వారుగా పరలోకానికి సంబంధంగా ఉండటాన్ని బట్టి ఈ లోకంలో ఒకప్పుడు భయపడ్డ స్థితిలో ఉన్నాం, ఇప్పుడు ధైర్యంగా ఉన్నాం. ఒకప్పుడు చింతపడ్డ స్థితిలో ఉన్నాం, గర్వపడ్డ స్థితిలో ఉన్నాం, ఇప్పుడు నిశ్చయత కలిగిన వారమైనాం. ఒకప్పుడు లోకంలో మనకంటూ ఏదో ఒకటి ఆశ్రయంగా ఎంచుకొని ఉన్నాం, ఇప్పుడు మన ఆశ్రయం దేవుడై ఉన్నాడు. ఒకప్పుడు చీకటి రాజ్యంలో ఉన్నాం, ఇప్పుడు వెలుగు సంబంధంగా చేశాడు. ఇది గురువులకు లేదు, ఇది బోధకులకే ఉంది. ఇక్కడ ఇప్పుడు నువ్వు క్రీస్తులోని ఉన్నావని, క్రీస్తు నీలో ఉన్నాడని, నీ విశ్వాసం నీలో ఉందని పరీక్షించుకోకపోతే నీవు ఎలా ఉంటావో తెలుసా? ఈ విషయం కింద చదువుతాం చూడండి. మీరు ప్రస్తులు కానియరా యేసు క్రీస్తు మీలో ఉన్నాడని ఎప్పుడు వచ్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులకు కామని మీరు తెలుసుకోవాలని నిరీక్షించుచున్నాము. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యమైనట్లు కనబడవలని కాదు కానీ మేము భ్రష్టులమైనట్లు కనబడినను మీరు నేనైతే చేయవలని ప్రార్థించుచున్నాము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎంత గొప్ప మాట. ఏంటి గొప్ప మాట అంటే, మేము భ్రష్టులము కాకుండా విశ్వాసం కలిగి నడుచుకుంటున్నాము. మాకు విశ్వాసం ఉన్నదా లేదా పరీక్షించుకుంటున్నాము. ఒకవేళ మీ కన్నులకు మేము భ్రష్టులుగా కనబడినా మీరు మాత్రము మళ్ళీ ఏ దుష్కార్యము చేయకూడదు, ఏ కీడు చేయకూడదు. ఎందుకు అంటే నిన్న పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారు స్టీఫెన్కి ఉదయం కూడా చెప్పారు. ఈ మాట ఏంటంటే, బైబిల్ ఒకరు ఉన్నాడుతో నియమించబడి ఉన్నది. ఒకరిని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో దేవుని సేవించలేము. నీవు దేవుని సేవించి ప్రేమిస్తున్నావు అనడానికి
వాడైతే ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడిగా ఉంటాడు. ఈరోజు అదే చెబుతున్నాడు ఏంటంటే మీరు ప్రస్తుతం కాని కదా. ప్రస్తుతం అంటే ఇంకా తెలుసుకుంటే ఆ పదము ప్రశ్న అనే పదం మనకి ఈజీగా అర్థమైనట్టు ఉంటుంది. కానీ నేను కూడా ఈ పదాన్ని చాలా అర్థాన్ని కోసం చాలాసేపు శోధించి మరి తెలుసుకున్నాను. ప్రియమైన దేవుడు పెట్టారా, భ్రష్టులు అంటే ఏంటంటే వారు విఫలమయ్యేవారు. అంటే ఏంటంటే ఒక వస్తువుకి గోల్డ్ ఉంది అంటే బంగారం ఉంది, బంగారానికి సేమ్ బంగారం అంటే నకిలీ బంగారంలో ఉంది ఓల్డ్ గోల్డ్. నకిలీకి ఒరిజినల్కి రెండు ఒకేలా ఉన్నా, రెండు ఒకే కలర్తో ఉన్నా మరి రెండు ఒకటేనా? రెండు ఒకటేనా? రెండు ఒకటి కాదు. అలాగే విశ్వాసం లేకపోతే నీవు విశ్వాసంతో వాక్యాన్ని పట్టుకొని నిలిచినప్పుడు శోధన వచ్చినా శ్రమ వచ్చినా ఓపుతో సహించి ఫలిస్తావు. నకిలీ అయితే శోధన వస్తే పడిపోతావు. ఇంకేంటండి, శోధన వస్తే పడిపోతావు. వాక్యం నీలో ఉండదు, గిచ్చ నీలో ఉండదు, ఫలము నీలో ఉండదు. కానీ నకిలీని మనుషులకు గుర్తుపట్టకపోవచ్చేమో. మనుషులు చేసే దేవుడికి నకిలీ ఏదో, ఆ వస్తువు తయారు చేసిన వ్యక్తికి నకిలీ ఏదో వచ్చిన తెలిసిపోయింది. బంగారము కింద పడేస్తే సౌండ్ రాదు. సౌండ్ వచ్చిందంటే అదేంటి? నకిలీ. బంగారం గీస్తే దాని కలరు పోదు. గీత పడినా దాని కలర్ పోదు, దాని ఛాయ పోదు. నకిలీ గీయగా దాని కలరు బయటపడి, ఎన్నికలు అన్నగా దాని కలరు బయటపడి. నీవే దేవుడు పెట్టారా? ఈరోజు గోధుమ గింజవేనా, గోధుమ గింజగా అనుకుంటున్న నకిలీలో ఉన్నారా అనేది ప్రశ్న. ఈరోజు నకిలీ అనుభవంలో ఉంటే దాన్ని కౌంటర్ఫిట్ అనే పదంతో వాడారు ఇంగ్లీష్ లో. కౌంటర్ఫిట్ అంటే ఏంటంటే అది పరిశోధనకి పెట్టినప్పుడు విఫలమయ్యేది. అది ఫేక్ ప్రొడక్ట్ అని అంటే అది నకిలీ డూప్లికేట్ అని దాని యొక్క ఫలము ద్వారా మనం తెలుసుకుంటాము. ప్రియమైన దేవుడు పెట్టారా, ఈరోజు నకిలీ గురించి కూడా మనం తెలుసుకోవాలి. లేకపోతే ప్రస్తుతము నకిలీతో సహవాసం చేస్తే మనం నకిలీకి పడిపోతాం. అందుకని మనం ప్రస్తుతం కాకుండా ఉండటానికి, ఒకవేళ ప్రస్తుతంగా ఎవరైనా కనిపించినా వారికి నేనే చేయాలన్నది అపోస్తలుడైన పౌలు చెబుతున్నారు. అంతేకాదు దేవుడు పెట్టారా, మీకు మీరు వేసుకోవాల్సిన ప్రశ్నలు ఏంటి అంటే, ఇక్కడ మీకు నేను ఇచ్చాను చూడండి. మీకు కొన్ని ప్రశ్నలు ఇచ్చాను మిమ్మల్ని నేను పరీక్షించుకోవడానికి. యేసుక్రీస్తు నిజంగా నీలో ఉన్నాడా? ఏంటంటే యేసుక్రీస్తు నిజంగా నాలో ఉన్నాడా అనే ప్రశ్న నువ్వు వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు నీకు జవాబు రావాలి, నిజంగా యేసు ప్రభు నాలో ఉన్నాడు, ఆయన నా రక్షకుడు, నా విమోచకుడు అనే ప్రశ్న నీ నుంచి రావాలి. ఈ నుంచి ఆ ప్రశ్న ఎప్పుడు రాదో తెలుసా? ఇక్కడ రక్షకుడు హల్లెలూయా స్తోత్రం అని చెప్పి బయటికి వెళ్ళి యేసు ప్రభువు వారు నా దేవుడు, నా ప్రభువు అని ఇక్కడ చెప్పుకొని, అవసరమైన చెప్పుకొని, ఎక్కడ ఆ యేసు ప్రభువు వారి దేవుడిగాను రక్షకుడుగాను ఆయన చెందిన వ్యక్తిగా జీవించవు. ఇక్కడికి వెళ్ళి ఇంట్లోని నకిలీ ఎక్కడో చోట బయటపడిందిగా. ఎక్కడో చోట నీవు క్రీస్తు లేని వ్యక్తిగా జీవిస్తే ప్రయోజనం లేదు. నీవు కలిగిన ఎక్కడికి వెళ్ళినా నీవు క్రీస్తుకు చెందిన వ్యక్తిగానే జీవిస్తావు. రెండవదిగా, నేను నా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నాను ప్రతి పరిస్థితిలో. ప్రతి పరిస్థితిలో కూడా నా దేవుని యొక్క విశ్వసనీయత ఎంత గొప్పదండి. శూన్యంలో భూమి మీద నా బిడ్డైన వారు నాకు నచ్చని పట్టి ఆడుతున్నారని శూన్యంలో ఉన్న భూమిని కింద పడేలా దేవుడు, సముద్రంలో ఉన్న ఎవరు ఎప్పుడు తీసివేయాలి. ఆయన విశ్వసనీయత ఎంత గొప్పదంటే, ఆయన విశ్వాసంతో అనుసరించిన నీవు కూడా నీ విశ్వాసాన్ని పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు
పరీక్షించుకోవాలి. లేకపోతే నకిలీగా ఉన్నాను, ఫలం రాలేదా, నకిలీగా ఉన్నాను. ఈ నకిలీ ఎవరంటే గురువులు. ఈ నకిలీ గురించి కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15-16. ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రె చర్మములు వేసుకుని మీ యొక్కకు వత్తులు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ద్రాక్ష పండ్లను, పల్లెలు చెట్లను, అంజూరపు పండ్లను కొయ్యురా. అలాగే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపలేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపలేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారమే చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు చాలా ఇక్కడ ఎవరు ప్రవేశిస్తారు పరలోక రాజ్యానికి అంటే మంచి ఫలములు ఫలించే చెట్టు కలిగిన వారు. మంచి ఫలములు మంచి చెట్టులో నుంచే వస్తాయి. అర్థమైందండి? మంచి ఫలములు మంచి చెట్టులో నుంచే వస్తాయి. వివాహానికి వెళ్ళే వాళ్ళకి ఇదే చెప్తా, మంచి ఫలములు మంచి చెట్టులో నుంచి వస్తాయి. నువ్వు చేసుకోబోయే అమ్మాయి కానీ మంచి ఫలము నుంచి వచ్చారు. ఈ మంచి ఫలము మన మనము దేవుని చేత, యేసు ప్రభు చేత మనము రక్షించబడి ఉన్నాము. మనము యేసు ప్రభు ద్వారా రక్షించబడి ఉన్నామంటే మనం ఎవరము? మంచి విత్తనాలు. అందుకే మంచి విత్తనాల నుంచి వచ్చిన ఫలాలు మంచివి. మంచి చెట్లు కాని వాటి నుంచి మంచి ఫలాలు ఆశించడము చాలా అది అవివేకమైన పని. చాలా మంది అంటారు వివాహమైన మాట్లాడలే, ఇంకా సమయం ఉంది అంటే వారి జీవితంలో దేవుని వాక్యాన్ని సర్దుబాటు చేసుకోవడానికి ఇవన్నీ మాట్లాడతారు. పాస్టర్ నేను వివాహం చేసుకోవడానికి ఒకటే కారణం ఏంటి అంటే విశ్వాసం. తన పరిస్థితులు అన్ని తారుమారైపోయినా విశ్వాసం పుస్తకానికి ఒక్కటి కూడా నిరీక్షణ కలిగింది ఏమి లేకపోయినా విశ్వాసం కలిగి ఉన్నాను. దాన్ని బట్టి ఆ విశ్వాసం క్రియను బట్టి దేవుడు వివాహం చేసుకోవడానికి ఒక అడుగు ముందుకు వేయడానికి సహాయం చేసింది. ప్రియమైన దేవుడు పెట్టారా? ఇప్పటి కాలంలో విశ్వాసం తల్లిదండ్రులకు ఉంటే కనీసం తల్లిదండ్రులుగా కనిపించిన మచ్చుకు మొత్తం పిల్లల్లో కనపడుతుంది. అపోస్తలుడైన పౌలు చెప్తాడు, మీ అప్పలో లోయలో ఉన్నది మీ తల్లిలో ఉన్నది మీలో ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? పరలోక రాజ్యంలో తండ్రి చిత్తం చొప్పున చేయడం. తండ్రి చిత్తం చొప్పున చేయడం అంటే ఏంటి? ఫలము కలిగిన వారిగా, ఫలము కనిపించే విశ్వాసము కలిగి జీవించడము. రెండవదిగా పరలోక రాజ్యం మీ ద్వారా మీకు కలిగిన ఫలము చెప్తున్నాను, మీకు కలిగిన ఫలము ద్వారా మీరు పరలోక రాజ్యాన్ని వ్యాప్తి చేయడము, స్థాపించడము. దానికోసమే నేను మంచి విత్తనముగా మార్చి ఆయన పొలంలో నాటాడు, ఈ లోకంలో నాటాడు. దాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ కుటుంబంలో ఎవ్వరూ రక్షించబడలేదేమో, ఒక్కరిని రక్షించబడ్డారేమో. నిన్ను అక్కడ ఎందుకు నాటాడంటే నీ క్రియల ద్వారా వారిని పరలోక రాజ్యంలో స్థాపిస్తారని. నీ ఆఫీస్ లో అందరూ అనలేమో, దేవుడు నీ ఆఫీస్ లో ఎందుకు నాటాడంటే నిన్ను అక్కడున్న వారికి వెలుగుగా చేయడానికి, నిన్ను క్రీస్తు ప్రేమ ద్వారా వారిని రాబట్టడానికి. నీకు ఒక విషయం చెప్తాను, మా ప్రాంతంలోకి
ఈ రోజు నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసము ఏ స్థాయిలో ఉంది? నీ ఎక్కడ నాటారో అక్కడ వారికి వెలుగుగా ఉన్నావా? క్రీస్తుని నువ్వు ప్రేమిస్తున్నావంటానికి నేను చెప్పినట్లుగా ఏంటి, ప్రతి ఒక్కరిని చూసినప్పుడు క్రీస్తుని ప్రేమించినట్లే వారిని ప్రేమిస్తున్నావా? వారి జీవితంలో పరలోకాన్ని స్థాపించినప్పుడు నిన్ను దేవుడు అక్కడ నియమిస్తే నీవు ఏ క్రియ చేస్తున్నావు? నీ పిల్లలకి లోకంలో అన్యులు చేసినట్టు పెళ్లి చేస్తున్నాడు. నీ లోకంలో అన్యులు ప్రవర్తిస్తాడు. మరి నీకు దేవుడు ఉన్నాడని నువ్వు చెప్పుకుంటున్నావు, మందిరానికి వస్తున్నావు, కానీ ఏం ప్రయోజనం? నీవు నకిలీ బయట క్రియలు ద్వారా. ఈరోజు నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీకు విశ్వాసంతో నీ పిల్లలకు అవసరం లేదా? నీకు పరలోకంగా నీ పిల్లలకు అవసరం లేదా? నీ ఇంటి వారికి అవసరం లేదా? నీ సంఘంతో కలిసి ఏ కార్యము చేసిన అనేక మంది రక్షణార్థమే నీకు వారందరూ రక్షించడం నీకు భారం లేదా? నకిలీ ఆ భారం ఉండదు, కానీ అందరిలో గుంపులోనే ఉంటుంది. భూమి కింద ఒకే పంపులోనే ఉంటుంది. ప్రియమైన దేవుని పెట్టారా, ఈ విషయం చాలా జాగ్రత్తగా ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి మాట్లాడుతున్నాను. నేను అలానే బతికే దానికోసం కష్టపడ్డాను, శ్రమపడ్డాను, నిందపడ్డాను, అవమానించబడ్డాను, నేను చేయబడ్డాను. అయినా నా జీవితంలో ఏది తక్కువ కాలేదు. హల్లెలూయా. నా జీవితంలో ఏది తక్కువ కాలేదు. ఎవరికి లేనంత గొప్ప స్థితిలో నా దేవుడు ఇచ్చాడు. దేవుని వాక్యం కొరకు ఒకరోజు కాదు, సంవత్సరాల తరబడి అవమానించబడినా కూడా దేవుని కొరకు నిలబడ్డాను నేను. ఈరోజు ఈ ప్రాంతంలో అనేక మంది రక్షించబడినా కూడా నాకు దేవుడు ఎందుకు పంపించాడు ఆ ప్రాంతానికి కోడలిగా? ఆ ప్రాంతం వారిని రక్షించినప్పుడు కూడా నాకు భారం ఉందని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఈరోజు దేవరాజు వాళ్ళ భార్య ఇద్దరు కలిసి వారి పుట్టింటిని రక్షించడం కొరకు వాళ్ళు ఒక రోజు ఆఫీస్ లో చేసుకొని ప్రయాసపడి వెళ్ళారు. ఆ ప్రయాసం ఉందా? అన్ని పాస్టర్ రక్షించబడాలి. ఇలా రక్షించబడాలనుకుంటే ఇలా చేయించుకోవడంలో ఎంతో మంది దేవుని రాజ్యంలోనికి రాగలుగుతారు. ఈరోజు నీకుందా ఆ బాధ్యత, ఆ భారం. వాళ్ళు వాళ్ళ శక్తికి మించి ప్రయాసపడ్డారు ఈ విషయంలో. ఈరోజు నీకుందా ఆ భారం. మీ ఇంట్లో ఎంతో మంది బంధువులు రక్షించబడలేదే, ఎంతో మంది నలిగిపోతున్న వారిని కళ్ళ ముందు చూస్తున్నావే. నీకు దేవుడు ఇచ్చిన వాక్కుని నువ్వు నిలబడి వారికి వెలుగుగా చెప్పగలుగుతున్నావా? ఎంతో మందికి చదువు ఉండదు. నేను అందుకే టీచర్గా నేను ఎన్నుకున్నాను తెలుసా? చిన్నపిల్లలకి చిన్న వయసులో మంచి నడవడిక నేర్పితే వాళ్ళు పెద్దయినాక తప్పుకోరని నేను టీచర్ వృత్తిలో ఉన్నానని కోరుకున్నాను. నేను నీకు వృత్తినిచ్చాడు, నీకు విద్య నేర్పించాడు. నీ విద్య దేవుడి రాజ్యానికి దేనికి ఉపయోగపడుతుంది? నీకు ఇచ్చిన తలాంతులు దేవుడికి దేనికి ఉపయోగపడుతున్నాయి? దేవుడి రాజ్యం ఇస్తాడు. నా కుటుంబం, నా పిల్లలు నాకే, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. మిగతా వాళ్ళ సంగతి ఎవరు? దేవుని యొక్క రక్తములో కడగబడిన మనుషులు మేము దేవుని కుటుంబంలో ఒక వ్యక్తి అయ్యాము. దేవుని కుటుంబంలో ఒక వ్యక్తి అయ్యామంటే మనిషి పోలికలో పుట్టిన ప్రతి ఒక్కరిని భాగం కలిసింది. ఆ భాగం కనిపిస్తుందా? ప్రేమ దేవుడు పెట్టారు. చాలా సందర్భాలు మనుషులు అలా లేకుండా ఎలా ఉంటారో ప్రసక్తిలో చదువుతాం. ఎలా ఉంటారంటే మధ్యలో వచ్చి 21 వచ్చిన ఆ దినములలో అనేకులు నన్ను చూసి ప్రభువా నేను నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దైవమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొక్కని పొట్టని వారితో చెప్పుదును. ఏది ఉండేది అంత్యదినమున దేవుడు అందరినీ దేవున గోధుమలు వేరుపరిచినప్పుడు నేను నీ నామములో ప్రవచింపలేక 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. నేను
నేను దేవుడు వెళ్ళగొట్టాను, ఇంకా అద్భుతాలు చేశాను. ఈ 3 విషయాలు చెప్తున్నారు. ఈ 3 విషయాలు మంచిదే, కానీ వాళ్ళు చేశారా? చేయలేదు. మేము చేసాం ప్రభు కన్నా చెప్పుకునే వాళ్ళు నకిలీగా చెబుతారు కానీ చేయరు. ఎంతోగా మాస్టర్ గారు వాళ్ళు అంత గట్టి చెబుతున్నారు అంటే మరి వాళ్ళు నిజంగా చేస్తుంటే యేసు ప్రభు అక్రమం చేసేవాళ్ళ. అక్రమం చేసేవాళ్ళంటే ఏమో తెలుసా? అక్రమం అంటే దుష్కార్యము, చెడు కార్యము చేయక అలవాటుగా మారిన వారి అక్రమం చేయవాలనేవారు. వాళ్ళు ఒకసారి కాదు, దేవుడికి వ్యతిరేకంగా బతకడం, దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుట అలవాటు పడిన వారు. వారిని చూసి వారిలో నుంచి నిజమైన వాళ్ళు అవుతారు. వారిని చూసి ఏమన్నారు? అక్రమం చేయవాళ్ళ ఎలుపడిన వల్ల నాకు తెలియదు అని అన్నాడు. దేవుడు పెట్టారా? ఈరోజు అక్రమం చేసే గుంపులో ఉన్నారా? నకిలీ గుంపులో ఉన్నారా? లేకపోతే దేవుని కొరకు మంచి గోధుమలుగా మీరు ఉన్నారా? యేసు ప్రభు వారిని కలిగి ఉన్న వారైతే వారు దేవుని నీతిని అనుసరించి వారు జీవిస్తారు. వారు దుర్నీతి పనుల మధ్య ఉండొచ్చు. గోధుమలు గురువులు కలిసే రోగులు ఉన్నాయి, వాటి మధ్య ఉండొచ్చు, కానీ వారిలాగా కలుపుకొకరు పనులను చెప్పి తీసేయాలనుకుంటారంటే ఈ ఇల్లు పెట్టినా, ఏ సారవంతమైన పెట్టినా, ఈ అసలైన ఏదైతే గోధుమలు పంట తెలకుండా ఆ సారాన్ని లాగేసుకొని సారం లేకుండా ఫలాన్ని ఫలించేలాగా ఉంటది. కాబట్టి కలుపుకొకరు ప్రత్యేకంగా కలిపెట్టుకొని మరి కలుపుకొకరు తీసేస్తా ఉంటారు. ఈరోజు యేసు ప్రభు యజమానులు ఏం చెప్తారంటే గురువులు గోధుమలు కలిసే ఉంటాయి, కానీ అంటే కలిసి ఉండాలని దేవుడు చెప్తాం కాదు. శత్రువు కావాలనే నీ సారము లాక్కోవడానికి, మీరు ఫలించకుండా ఉండడానికి నాటిన ఈ గురువుల మధ్య నీవు ఎలా ఉంటున్నావు? నీ గుణాన్ని విడిచిపెడుతున్నావా? నీ గుణము విశ్వాసము కలిగి ఉండటము, నీ గుణము ఫలాలివ్వటము, నీ గుణము దేవుని రాజ్యం వ్యాపించేలాగా చేయటము. అంతేకాకుండా ఆ గుణాన్ని పోగొట్టుకొని జీవించినట్లయితే జాగ్రత్త. నీవు నకిలీగా ఉన్నావా? పనులు లేని వ్యక్తిగా ఉన్నావా? ఈ విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి. నేను దేవుడు పెట్టాను. చాలా సందర్భాల్లో గురువులు చూస్తే నేను కారణం నిల్చుంటాయి. నేను ఇచ్చిన బొమ్మలో నిల్చబడినప్పుడు గోధుమలు అది ఎంత ఫలిస్తే అంత యేసు గారు బైబిల్లో ఆశ్చర్యాన్ని పుట్టించి ఆగి ఒక చోట నేను ఆగాను అంటే ఈ మాట దగ్గర యేసు గారు తన జీవితంలో శ్రమల నుండి తప్పించే ఆ దేవునికి కన్నీళ్లతో రోడ్లతో ఆ విజ్ఞాపన చేస్తూ విధేయత నేర్చుకుందంటే యేసు గారు విధేయత కలిగే జీవిస్తున్నారు కదా. ఆయనకి విధేయత నేర్చుకోవడం ఏంటి అనే మాట నేను ఆగాను. నాకు కొన్ని రోజులు అర్థం కాదు, కానీ మా ఇంట్లో అలాగే ఉంది. నేను జాలించేటప్పుడు నాకు ఆ మాట భయపడింది. ఏంటి అంటే ఏ సందర్భం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా ఇంకా నేను దేవుడికి ఎలా లోపడి బతకాలి, ఇంకా ఆ తండ్రి చిత్తాన్ని, ఇంకా ఆ దేవుడి మాటలను బట్టి నేను ఎలా నడుచుకోవాలని ఆయన ప్రతి రోజు దేవుడి చిత్తము చేయటంలో విధేయత నేర్చుకుంటూ వచ్చారంట. ఇంకా శ్రమలో ఎక్కువగా నేర్చుకున్నారంట. ఈరోజు మన శ్రమలోనే దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అలా శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మన శ్రమ ఎప్పుడైనా శ్రమ శోధన ఎందుకు వచ్చిందంటే మనల్ని ముందుకు నడిపించడానికి వచ్చింది, మన ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చింది, మన యొక్క స్థాయి నుంచి ఇంకో స్థాయికి తీసుకెళ్ళడానికి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, శ్రమ వచ్చిందని కృంగిపోయావా, విడిచిపెట్టావా? జాగ్రత్త. వేరు లేని వాళ్ళు వాళ్ళే. నేను చెప్పుకున్నాను, వేరు లేని క్రైస్తవులు, వేరు లేని వాళ్ళు, వారి క్రీస్తుని లోతుగా ఎరగని వారు, ఆయన స్వరూపాన్ని, ఆయన యొక్క స్వభావాన్ని లోతుగా ఎరగని వారు. ఈరోజు గోధుమల మధ్య నువ్వు నాటబడుతుంటే ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? గోధుమ గింజగా ఈ యొక్క ప్రవర్తన, ఈ యొక్క క్రియలు ఇతరులకు ప్రభావం
ప్రభావితం చేస్తుందా? భయంకరమైన ప్రాంతంలో ఉన్న నీ క్రియలు ఒక సువార్తగా ఇతరులకు ఉంటాయన్న సంగతి నువ్వు గుర్తు పెట్టుకోవాలి. నిన్ను గమనించే కళ్ళకు అందరి బైబిల్ గ్రంథంలో ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఒక వ్యత్యాసం, ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే దేవుని మాటలు జీవమై ఉన్నాయి, ఆత్మీయ ఉన్నాయి. ఏమైనాయండి? పరలోకము తండ్రి చెప్పే ఈ జీవపు మాటలు ఏమైనాయంటే ఆత్మీయ ఉన్నాయి, జీవమై ఉన్నాయి. ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీరు, మీ కడుపు నింటుంది కదా, సంతోషం ఉన్నారు కదా, మేము జరుగుతుంది కదా, అక్కడే చాలా మంది నా కడుపు నింటే చాలు, నా యొక్క జీవితం బాగుపడితే, నా బిడ్డ జీవితం బాగుపడితే చాలు. లేదు, మీ కడుపు నింటేనే చాలు కాదు, దానికోసం దాని చాలా సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా, నన్ను ఈ స్థితి నుంచి దేవుడు ఈ స్థితికి తెచ్చాడు. మరి అంత ముందు ఉన్న వారి స్థితి అంటే అంత ముందు పేదవాడిగా ఇప్పుడు సమృద్ధిలో పేదవాడి ఎవరు చెప్తారు? ఇదిగో నన్ను సమృద్ధి కలిగిన వాడిగా చేసిన ఆ దేవుడిని నువ్వు విశ్వసిస్తే నీ జీవితం, నీ స్థితిగతులు మార్చుతాను ఎవరు చెప్తారు? నేను వినిపించింది ఎందుకు అంటే వారి దగ్గరికి నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి. మన క్రికెట్లో ఒక ఆమె ఉంది కదా, ఒక చెబిమా ఆమె ఆ క్రికెటర్ ఒకే రోజున తన జీవితంలో క్రికెట్ ప్లేయర్ గా ఉండటానికి ఆమె భార్య నుంచి ఎంతో కష్టపడి ఉంటుంది. ఒక్కరోజు కష్టపడింది కాదు, భార్య నుంచి కష్టపడి ఉంటుంది. ఆ ఉన్నత స్థాయికి వచ్చినప్పుడు తన గురించి తన గొప్ప చెప్పుకోలేదు. కానీ అదే స్థానంలో ఉన్న ఆమె అదే రోజున కొన్ని వేల కోట్ల మంది చూసి ఆ క్రికెట్ యొక్క దానికి ఒకే రోజు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చింది. ఎంతో మంది వేల మంది చూశారు. ఆమె ఇచ్చిన స్థానాన్ని బట్టి ఆమె హెచ్చించబడలేదు, కానీ ఆ స్థానాన్ని ప్రభు మహిమకు వినియోగించింది. చాలా మంది వారి యొక్క స్థాయికి, స్థానాన్ని దేవునికి మహిమకు వాడరు. దేవుడు పెట్టారా? నీవు క్రైస్తవుడు అని నీ తోటి ఉద్యోగం తెలియదు, నువ్వు క్రైస్తవుడు అని ఇంటి పక్కన అని తెలియదు, నువ్వు క్రైస్తవుడు అని నువ్వు మాత్రమే ఎదుగుబడి తెలియదు. మనం ఎక్కడ సాక్ష్యం గురించి నువ్వు క్రైస్తవుడు అని నీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అనుకూలమైన పరిస్థితుల్లో ఎవరైనా ప్రార్థిస్తారు, నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, నేను ఆశీర్వదించబడ్డాను అని. అననుకూలంగా ఉన్నప్పుడే నేను యేసు ప్రభు వాక్యానికి వ్యతిరేకతకు ఎదురైనప్పుడే నిలబడాలి. దేవుని పెట్టారా? ప్రభుని ప్రయాసం కావచ్చు, కానీ ప్రయాసం పడకపోతే ప్రభు కొరకు మరి ఆ ప్రయాసంలో ఫలం ఆశిస్తారు. ప్రయాస పడాలి కదా. ఇప్పుడు చాలా సందర్భాల్లో స్వస్థపరిచి యెహోవా అని చెప్తున్న నీకు రోగం వస్తే కదా ఆయన స్వస్థపరుస్తానని తెలిసేది. నీకు సమృద్ధి ఇచ్చే దేవుడు నువ్వు ఎప్పుడు ప్రకటిస్తావు సమృద్ధి అని? నీకు లేని లోటు ఏమైనా కనిపిస్తేనే కదా నీవు ఆ దేవుడు నాకు సమృద్ధినిచ్చే దేవుడిని ప్రకటించేది. ప్రియమైన దేవుడు పెట్టారా? ఈ రోజు నీవు పరిపూర్ణించబడిన స్థితిలోనే నీవు ఆగిపోతే నీ సంఘము ద్వారా నీవు దేవుడి రాజ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తావు? నీ యొక్క ఆఫీసులో నీ పనిచేసే దగ్గర దేవుడు నీకు చేసిన మేలును ఎవరు చెబుతారు? మేలు చేసిన అందుకే కదా దేవుడు మేలును ఇతరులకు పంచుకొని సాక్షిగా ఉండటానికి. ఇప్పుడు ఆ మేలును, ఆ సాక్ష్యాన్ని కూడా నీకు లబ్ధి కలిగించే చోటే చెప్పుకోవడానికి కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను క్రైస్తవుని అని చెప్తే ఎక్కడ నాకు ప్రభుత్వం నుంచి వచ్చేది రాదేమో, లేకపోతే ఇతరులు తక్కువగా చూస్తారని, ఇతరులు వెలివేస్తారని. ప్రేమ దేవుడు పెట్టారా? ఈ రోజు నిన్ను ఆ స్థానంలో పెట్టాడు అంటే నీ ఇరుగు కొరకు వారికి నువ్వు వెలుగుగా ఉండటానికి, నీ పని చేసే చోట వెలుగుగా ఉండటానికి. కానీ వాస్తవంగా ఇదంతా ఒక రోజులో మారిపోవాలంటే ఒక రోజు కాదు. ఒక రోజులో మారిపోయే మార్పు నిజమైన మార్పు కాదు. దినదినమును మార్పు చెందాలి, ప్రతి దినము మార్పు చెందాలి, ప్రతి నెల మార్పు చెందాలి, ప్రతి సంవత్సరము మార్పు చెందాలి. అలా మారుతూ ఈ జీవితంలో నీవు ప్రభువుని ప్రతిబింబించేలా కావాలి. ప్రతిరోజు దేవుని యొక్క
కానీ ఇప్పుడు దానికి నల్లట్లేదు, నేను దానికి చెందినవాడిని కాదు, నేను నా ప్రభువుకి చెందినవాడిని. అలా దినదినము నీలో ఏదో ఒక మార్పు, ఏ నూతనత్వం వస్తూనే ఉండాలి. ప్రభు రాజ్యంలో నువ్వు స్థిరపడే కొలది ప్రభు కొరకు ప్రతిరోజు నీలో నూతనమైన మార్పు కనిపిస్తూ ఉండాలి. ప్రభు కొరకు నీ జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉండాలి. నీవు ఆ క్రియల ద్వారా నీకు వచ్చే సాక్ష్యాల ద్వారా ఇతరులను ప్రభావితం చేస్తూ ఉండాలి. ఈ పురుగుల పోలు ఉపమానం ఏమి తెలియజేస్తుందంటే, నీ క్రియలు నకిలీగా ఉంటే నీవు పురుగువి, నకిలీగా లేకపోతే నువ్వు గోధుమ గింజ పండించడానికి పురుగుని సారం తీసుకోవాలని చూసినా నీవైతే వాటిని పండించుకోకుండా దుర్నీతి పనులతో నీవు పొద్దు లేకుండా నీవు దుష్ట. అందుకనే అక్కడ చెప్పబడింది ఏంటి అంటే, ఇక్కడ ఈ వచనం చదువుకున్నాం, లూకాసు వార్త ఆయన యెరూషలేముకు ప్రయాణమైపోవచ్చు, బోధించు పట్టణంలోనూ గ్రామములలోనూ సంచారం చేయుచుండెను. అప్పుడు ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడగగా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడగగా, ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూదురు కానీ వారి వలన కాదని చెప్పి. ఇరుకు మార్గం అంటే అందరూ విశాల మార్గాన్ని ఎన్నుకుంటారు, కానీ ఇరుకు మార్గం ఎన్నుకునేవాడు గోధుమ గింజ. వారి క్రియలు ఇరుకు మార్గం ఉండేటట్టుగా ఉంటాయి. అయిపోయి అమ్మ చదువు. ఇంటి యజమానులు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పాలనిపించినప్పుడు ఆయన ఎక్కడి వారు ఎరుగునని ఉత్తరము నీతో చెప్పును. అందుకు మీరు నీ సమ్ముఖమందు మేము తిరిగి తాగుచుంటుమే, నీవు మా వీధిలో బోధించుతువే అని చెప్పసాగుతును. అప్పుడు ఆయన, ఎక్కడి వారు నిన్ను ఎరుగనని నీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా ఎక్కడి నుంచి తొలగిపోవుడి. దేవుడు పెట్టారా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను సువార్త సభలు పెట్టాను, లేకపోతే నువ్వు బోధించినప్పుడు నేను అక్కడే ఉన్నాను, ఇదిగో కానావిధిలో ఇదిగో నువ్వు 5 రొట్టెలు పంచినప్పుడు అక్కడ ఉన్నాను నేను, ఇదిగో నేను నీతో పాటు నడిచిపెట్టి అని చెప్పినా కూడా నువ్వు ఫలింపు కలిగి గోధుమ గింజగా లేకపోతే నువ్వెవరో నాకు తెలియదు, అక్కడ నుంచి నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఈ స్థితిలో మనం మార్పు చేసి ఫలించి ఇతరులను ప్రభావితంగా మార్చబడతాం. అట్టి దేవుడిని అనుభవించున్నారా? ఆమేన్. సంతోషంగా మరి ఈ వర్తమానం విని సంతోషించిన వాళ్ళందరూ ఒకసారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించిన మంచిది. చాలా చక్కటి మాటల ద్వారా దేవుని దర్శనాలు మరి మనం ఎంతగానో వాక్యము చేత మనల్ని బలపరిచినందుకు ప్రభు నామములో దర్శనాలకి హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా గోధుమలు పురుగులు అది ప్రారంభ దశలో ఎలా ఉంటాయి? 2 మొక్కలు ఒకేలాగా ఉన్నాయి. ఆ తర్వాత అది ఎప్పుడైతే కోతకాలం వచ్చిందో అప్పుడు ఏమవుతుందంటే, దాని యొక్క రూపాన్ని బట్టి దాని యొక్క ఫలాన్ని బట్టి మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి సంఘాలలో కూడా చాలా మంది ఎలా ఉంటారు అంటే, పిల్లల చూడడానికి అంతా ఒకేలా ఉంటారు ప్రారంభంలో, కానీ ఒక సమయం వస్తుంది అన్నమాట. ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు వారి యొక్క ప్రవర్తనను బట్టి, ఆ ఫలాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఏమై ఉన్నారు అనేది గ్రహించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, విశ్వాసం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంట? వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉంటారు. ఎవరు? గోధుమలు. ఈ అన్ని అంటే పురుగులు ఎలా ఉంటారు అంటే అవసరంలో మాత్రమే ప్రార్థన చేస్తారు. ఇంకా చూస్తే
ఈ యొక్క విశ్వాసాన్ని పరీక్షించుకోమని చెప్పారు కదా దైవచంద్రాలు. అంటే ఈ విశ్వాసం దేని ద్వారా మనం పరీక్షించుకుంటామంటే మన క్రియల ద్వారా మనం వాటిని పరిశీలించుకుంటా ఉంటాం. ఏంటి ఆ క్రియలు అంటే మొదటి విషయం గుర్తుంచుకోండి, మందిరానికి వచ్చే విషయంలో. ఏ విషయంలో? మన విశ్వాసాన్ని ఏ విషయంలో మనము పరీక్షించుకుంటాము, ఎలా పరీక్షించుకుంటాము అంటే క్రియల ద్వారా. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, మందిరానికి వచ్చే విషయంలో అతను ఎలా ఉంటాడు అంటే అతను అనారోగ్యంలో ఉన్న మందిరానికి వస్తాడు. అర్థమైంది? అతను వాతావరణం అనుకూలంగా లేకపోయినా మందిరానికి వస్తాడు. అతను కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, నిందలో ఉన్నా, అవమానంలో ఉన్నా మందిరానికి వస్తాడు. ఇది మొదటి విషయం. అంటే ఆ యొక్క విశ్వాసాన్ని దేని ద్వారా పరీక్షించుకోవాలి అని అంటే ఆ వ్యక్తిగతంగా అతను మందిరానికి క్రమము తప్పకుండా మందిరానికి వస్తాడు. వారాంతర కుడికులు కూడా వస్తాడు. అర్థమవుతుందని నేను చెప్పేది. కాబట్టి ఈ విధంగా ఉండాలన్నమాట. బోధనలు ఇలా ఉంటాయి. ఇంకా రెండో విషయం చూస్తే ప్రార్థన చేసే విషయంలో పాస్టర్ గారు చెప్తా ఉంటే దేవుడు నా ద్వారా ఈ విషయాలు మీకు మరలా ఒకసారి జ్ఞాపకం చేయాలని చెప్పాడు. అందుకే జ్ఞాపకం చేస్తాను. అంటే క్రియలు పరీక్ష ఎలా తెలుసుకోవాలి మీకు తెలియదు కదా, ఆ విషయాన్ని చెప్పని చెప్పాడు. అందుకే నేను నోట్ చేసుకొని చెప్తున్నా. రెండో విషయం ఏంటంటే ఈ యొక్క బోధనలు ఎలా ఉంటాయంట ప్రార్థన చేయని విషయంలో. ఏ విషయంలో? ప్రార్థన చేయని విషయంలో వాళ్ళు ఎలా ఉంటారు అంటే క్రమంగా ఉంటారు. ఏ విషయంలో? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ఏం చేస్తారంటే విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఈ ప్రార్థన ఎలా ఉంటుందంట? వ్యక్తిగతంగా ప్రార్థిస్తారు, కుటుంబముగా ప్రార్థిస్తారు, సంఘముతో కలిసి ప్రార్థిస్తారు. అర్థమైందా? ఏ ప్రార్థనలు? వ్యక్తిగతంగా ప్రార్థిస్తారు, కుటుంబంతో ప్రార్థిస్తారు, సంఘముతో ప్రార్థిస్తారు. ఈ మూడు రకాలైన ప్రార్థనలు ఏమేమి ఉంటాయి అని అంటే చూడండి, మొదటిగా విజ్ఞాపన ఉంటుంది, యాచన ఉంటుంది, కృతజ్ఞతాస్తుతి ఉంటుంది. బోధకులు ఈ విషయంలో ఉంటారన్నమాట. అంటే క్రియల్ని అంటే విశ్వాసాన్ని ఈ విధంగా వారు పరీక్షించుకుంటారు. మరొక విషయం ఏంటంటే మూడో విషయము బల్ల విషయంలో చాలా క్రమంగా ఉంటారు. ఏ బల్ల? ప్రభు యొక్క బల్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎలా అంటే యోగ్యత కలిగిన వారిగా చేస్తారు. ఇంకా ఏం చేస్తారంటే ఈ బల్లలో చేసే వాళ్ళందరట ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురణ చేస్తారంట. అంటే సువార్త ప్రకటిస్తూ ఉంటారంట. ఉదాహరణకి ఈరోజు మరి ఎన్నడూ సువార్త ప్రకటించిన వాళ్ళు ఈరోజు సువార్త ప్రకటిస్తున్నారు మన మందిరం. ఎవరు? ఇలీనాము గారు పాట ద్వారా సువార్త ప్రకటించారు. అర్థమవుతుందా? పాట ద్వారా సువార్త ప్రకటించారు. అర్థమైందా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రభు బలంలో చేసే వాళ్ళు యోగ్యులుగా చేస్తారు. గోధుమలు చేసే పనులు చెప్తున్నా. గోధుమలు ఇలా ఉండి విశ్వాసాన్ని పరీక్షించుకుంటాయి. అర్థమైందా? బలలో చేస్తారు. ప్రభు వచ్చే వరకు కూడా వారు కలిగిన తలాంతులతో దేవుని యొక్క మరణాన్ని ప్రచురణ చేస్తారు, ఆయన ప్రేమను ప్రచురణ చేస్తారు, ఆయన గొప్పతనాన్ని ప్రచురణ చేస్తారు. అర్థమైందా? ఆయన వ్యక్తిత్వ స్వభావ లక్షణాలను, ఆయన ప్రభావాన్ని, శక్తిని ప్రచురణ చేస్తూ ఉంటారు. నిన్న పాస్టర్ గారు అన్నారు కదా, ఏమన్నారు? జెనీమా లోపెస్ గురించి మాట్లాడితే ఏమన్నారు? ఆమె ఏం చేసిందనంటే దేవుని గణపరిచింది, దేవునికి కృతజ్ఞత కలిగి ఉంది. ఆమె ఉన్నటువంటి ఆ స్థాయిలో ఈరోజు చాలా మంది చిన్న స్థాయిలో కూడా కృతజ్ఞత కలిగి లేదండి. అర్థమైంది? కాబట్టి మనము ప్రపంచానికి మన నోటి ద్వారా దేవుని స్వార్థ ప్రకటించాలంటే మనం ముందు ఏమవ్వాలా? మనం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. అందుకని పరిశుద్ధ బైబిల్ ప్రతి శాపాన్ని బయలుదేరేవాడు ఎలా ఉండాలి అంటే వాడు అంటారు కదా, ఏ దారి లేక ఈ దారి పట్టుకున్నా అనేవాడు కాదండి. ఉన్నతమైన స్థితిలో ఒక మంచి ఉద్యోగం చేస్తూ. అర్థమైందా? ఎందుకంటే వాడు ఆ స్థాయిలో ఉండి మాట్లాడితే అందరు వింటారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆవిడే చిన్న స్థాయిలో ఉండి మాట్లాడితే ఎవరన్నా వింటారా? జెనీమా గురించి ఎవరన్నా వింటారండి? ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ యొక్క బిడ్డను ఏం చేస్తా ఉన్నాయి? అభినందిస్తా ఉన్నాయి. ఎందుకు
ఎందుకనంటే ఆమె అంత ఉన్నతమైన స్థానానికి ఎదిగి ఆ స్థానంలో దేవుడి గురించి సాక్ష్యం ఇచ్చి చూశారు. ఆ సాక్ష్యం ఎంతో బలమైన సాక్ష్యం. ఈరోజు నీ సాక్ష్యము నా సాక్ష్యము యేసు నామములో అలా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక ఒక మాట కూడా అన్నారు పాస్టర్ గారు. ఏమన్నారంటే అక్కడ నీ నామంలో నేను ప్రవచించలేదా, మేము దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అని అంటే అక్కడ ఎందుకు తెలుసా ప్రభు వారు మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరగనని ఎందుకన్నాడు తెలుసా? ఎందుకన్నాడంటే పాస్టర్ గారి వివరణ ఇవ్వలేకపోయారు, అందుకే నేను ఇస్తాను. ఎందుకన్నాడంటే ఎవరంతా అద్భుతాలు చేసింది, ఎవరంతా ప్రవచించింది, ఎవరంతా దెయ్యాలు వెళ్ళగొట్టింది? ఈరోజు మందిరం కట్టింది ఎవరు? నేను కట్టాను. నాకు అంత శక్తి ఉందా? జమీమ ఏమని చెప్పింది? నేనైతే ఆడలేదు, నేనైతే ఆడగలిగే శక్తి నాకు లేదు, కానీ నన్ను ఆడించినప్పుడు ఆయన నాకు సహాయం చేయకపోతే నేను ఇంత గొప్ప అచీవ్మెంట్ పొందుకునేదాన్ని కాదు అంటాడు. అయితే వాళ్ళు కూడా ఏం మాట్లాడాలి అక్కడ? అయ్యా నీవు మా ద్వారా జరిగించావు కదయ్యా అని అంటే అవును అని అనేవాడు. కానీ వీళ్ళేమన్నారు? నీ నామములను మేము ప్రవచించాం, దెయ్యాలు వెళ్ళగొట్టాం, అద్భుతాలు చేసాం. వాళ్ళు ఏం చేశారంటే వారికి వారు కనపరుచుకున్న చాలా మంది ఏం చేస్తారంటే అద్భుతాలు చేస్తా ఉన్నట్టుగా ఏదో జేబులో బఠానీ వేసుకుని తిరిగేటట్టుగా ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారంటే పిల్లల టైటిల్స్ పెట్టుకుంటా ఉంటారు. ఏమని టైటిల్ పెడతారంటే ప్రవచనా శక్తి కలిగిన వాళ్ళు, దెయ్యాలను వెళ్ళగొట్టేవాళ్ళు, మళ్ళీ టైటిల్ పెట్టుకుంటారండి. నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు. అందరూ ప్రవచనా వివేచన జ్ఞానము కలిగిన దైవజనులు అని పెడతారు. ఊహించారండి అది ఏమి ఇచ్చారు. ఈరోజు వాళ్ళు అదే చెప్పుకుంటున్నారు. అందుకనే మనం చేసే కార్యాలను బట్టి కాదు, మన చేతుల దేవుడు చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ముందు పెట్టుకొని వెళ్ళాలి. అర్థమవుతుందా? అది కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. గోధుమలకి గురుకులకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఈ విషయాన్ని బట్టి మీరు ఏం చేయాలి అంటే గోధుమలు మరియు గురుకుల యొక్క ఉపమానం ఆధారం వేసుకొని మీ జీవితాన్ని మీరు ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలి. రెండోది ఏంటంటే లోకంలో విత్తబడిన విత్తనం వల్లే నీవు సరైన ఫలాన్ని ఇస్తున్నావా అనే విషయాన్ని పరీక్షించుకోవాలా. మూడో విషయం ఏంటంటే నీ జీవితంలో నీవు ఖచ్చితంగా తక్షణమే చేయవలసిన 3 మార్పులు వ్రాయాలి. అర్థమైందా? ఈ ఉపమానం వినిన తర్వాత మీ జీవితంలో మీరు తప్పనిసరిగా చేయాలి కొన్ని తీర్మానాలు మెసేజ్ వినేటప్పుడు మీరు ఆలోచన కలిగి ఉంటారే, వాటిని ఏం చేయాలా? రాసుకొని ఆ 3 విషయాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలా. దేవుడి కోసం ఒక్క అడుగు మీరు ముందు చేస్తే దేవుడు మీ కోసం మనం అడుగులు వేస్తాడు. ఇంకా చెప్పాలంటే దేవదూతను మీ ముందు పెట్టి మీ ముందున్న ఎత్తు పనులన్నింటినీ కూడా సరళం చేస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.